లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రజెంట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ క్రిస్టియన్స్ వాళ్ళ వరకు చేసుకోవడం ఓకే, కానీ తెల్లవారుజామున జరిగిన ఈ ఇన్సిడెంట్ తిరుపతిలో ఏదైతే ఉందో నిజంగా ముఖ్యంగా హిందూ మతాన్ని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళందరి మనోభావాన్ని దెబ్బతీసేటట్టు ఉన్నట్టయితే క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీవారి విగ్రహానికి ఆ యొక్క టోపీ పెట్టడం కావచ్చు, అసలు వీళ్ళందరూ కూడా ఎందుకు ఇటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? ఏ మతం వాళ్ళు ఆ మతాల్లో ఉండకుండా పక్కనున్న మతాలను ఎందుకని డిస్టర్బ్ చేస్తున్నారు? ఎందుకని ఇటువంటి చర్యలు చేపడుతున్నారు? సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతాం. మనతో పాటు ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని పాటించాలి, సనాతన ధర్మాన్ని భ్రష్టు పడకుండా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటారు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. గురువుగారు నమస్తే అండి. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ అండి. అయితే క్రిస్మస్ వస్తుంది, ఓకే, ఎవరి పండగ వాళ్ళది, ఎవరు ఏ విధంగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ హిందువులకి ముఖ్యంగా ఎప్పుడూ కూడా దాడి చేస్తారు హిందూ దేవాలయాలపైనే, హిందూ దేవుళ్ళపైనే. అంటే హిందువులు మాట్లాడలేరనా, వాళ్ళకి మాట్లాడే ధైర్యం లేదనా? ఎందుకంటే ఇవాళ పొద్దున్న జరిగిన ఇన్సిడెంట్ తిరుపతిలోని అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకని ఎక్కడ కూడా స్టాప్ పడట్లేదు అంటారు గురుగారు? హరే కృష్ణ. జై శ్రీరామ్. శ్రీ అన్నమాచార్య స్వామికి జై. నమో వెంకటేశ. అసలు ఇలా జరగడం అనేది కొత్త విషయం కాదు అని మీరు గ్రహించాలి. ఇప్పుడు తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి టోపీ పెట్టడం అనేది ఏదో నిన్నో ఇవాళ జరిగిన విషయం కాదు. గత 2000 సంవత్సరాలుగా వీళ్ళు టోపీ పెడుతూనే ఉన్నారు ప్రపంచానికి. మొరాకో అని దేశం ఉంది, అంతకుముందు ఏ మతం ఉండేది, ఇప్పుడు ఏ మతం ఉంది. ప్రపంచంలో అత్యంత పేద దేశంలో ఏ మతం ఉంది? ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలు ఏ మతాలు ఉండే దేశాల్లో పుట్టినాయి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు తరచూ వినే ఒక పదం, బాగా ఫేమస్ పదం, గొర్రె. మీ అందరికీ తెలుసు, వెంటనే ముఖాల్లో నవ్వు వస్తుంది. నేను పాట కూడా పాడాను, ఎవడో దానికి మ్యూజిక్ కూడా ఫ్లేవర్ కలిపాడు, మీకు తెలుసు. ఆ పాట కూడా మీకు తెలుసు, మౌస్యన్ కూడా తెలుసు. గొర్రె మెదడంతే వెనకాల వెంటనే మ్యూజిక్ ఇచ్చేవాడు ఎవడో పుణ్యాత్ముడు. గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. విషయం ఏంటంటే, వీళ్ళకి ఒక బుక్, ఆ బుక్ కూడా ఓ 44 మంది తాగేసి రాశారు. అది కూడా చాలాసార్లు చెప్పాను, నో క్లారిటీ, నో ప్యూరిటీ, no surety, no reality, no humanity. How stupidity this rascals speaks about spirituality. రైట్. ఉదాహరణకి అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. భగవద్గీత ఎన్ని శ్లోకాలు అని మీరు ఎవరినన్నా అడగండి. నిలువునామం పెట్టినా, అడ్డనామం పెట్టినా, బొట్టు పెట్టినా ఎవరినన్నా అడగండి. 18 అధ్యాయాలు 700 శ్లోకాలు కామన్. ఎవరైనా అది చెప్తారు. ఎవరు చెప్పారు? అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు. ఫిక్స్డ్, మారదు. కానీ వీళ్ళ బుక్ అలా కాదు. ఒకడు 44 అంటాడు, ఒకడు 66 అంటాడు, ఒకడు 82 అంటాడు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి వచ్చానా, అక్కడ శివుడు దండం పెట్టి వచ్చాను, రాముడు దండం పెట్టి వచ్చాను, అమ్మవారి దండం పెట్టి వచ్చాను. కానీ ఎవడైనా ఓ చర్చికి వెళ్ళాడు ఇంకో చర్చికి వెళ్తాడా? తెలుదా నీకు? తెలుదా? వ్యాపారం అది. ఉదాహరణకి ఓ షాప్కి వెళ్ళారమ్మా ఎవరైనా, ఆ షాప్లో సామాన్లు కొనడానికి వెళ్ళారు. పలానా వస్తువు లేదనుకో, ఆ షాపోడు ఆ షాప్లో తెచ్చుకోండి అంటాడు. ఏంటి మా దగ్గర లేదండి అంటాడు. వీలైతే సార్ సేమ్ మీకు ఈ ఉదాహరణ ఎక్కడ ఇవ్వాలంటే మెడికల్ షాప్. మెడికల్ షాప్కి వెళ్ళి నువ్వు ప్రిస్క్రిప్షన్ ఇచ్చావనుకో, సార్ సేమ్ మెడిసిన్ వేరే కంపెనీ సేమ్ పర్లేదే ఇమ్మంటారా అంటాడు. మనకేమి తెలవకపోతే ఇచ్చేస్తాడు కూడా. కంపెనీ వేరు, సేమ్ మెడిసిన్ ఆఫ్ కోర్స్. అంటే వాళ్ళ కస్టమర్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు కదా. ఎక్కడన్నా కొనుక్కో అంటాడా ఏంటి షాపుడు? ఏ షాపులోనూ కొనుక్కో అంటాడా? అండవు. మా షాపులోనే కొనండి. ఎందుకు కొనాలి? క్వాలిటీ ఉంది, ఏదేదో చెప్తారు. దట్స్ కాల్ వ్యాపారం. అవునా? సో ఈ చర్చి క్రైస్తవం అనేది వ్యాపారం, మాఫియా. ఇప్పుడు నువ్వు ఓ హిందూగా, వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అందరూ దేవుణ్ణి ఎవరైనా ఎలాగైనా పూజించవచ్చు అని చెప్పగలవా లేదా? నేను రామ అంట, నువ్వు శివ అంటావు, ఆవిడ కృష్ణ అంటది,
ఆయన అల్లా అంటాడు, జీసస్ అంటాడు, ఇంకోళ్ళు ఎవరో గోవింద అంటారు. మనకేం అబ్జెక్షన్ ఏం లేదు. దేవుణ్ణి ఏ పేరుతో అయినా ఎవరైనా పిలవచ్చు అని ఎవరు చెప్పగలరు? హిందువులు మాత్రమే చెప్పగలరు. గుళ్ళోకి వెళ్ళి చెప్తాను నేను, దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు. మసీదులో చెప్పను, దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు చెప్పను. చర్చిలో చెప్పను. మరి ప్రపంచంలో అందరూ బాగుండాలని చెప్పేది ఎవరు? సర్వే జన సుఖినో భవ. ఎవరు చెప్తున్నారు? మనం మాత్రమే. అవునా? కాబట్టి అందరికీ స్వేచ్ఛనిచ్చింది ఎవరు? మనమే. భగవంతుణ్ణి పొందడానికి నీ ప్రయత్నం చెయ్యి, నువ్వు సాధన చెయ్యి, నీ అంతటి నువ్వు కష్టపడి తపస్సు చేసి పట్టుకో అని చెప్తాం మనం. కానీ పాషండ మతాలతో ప్రాబ్లం ఏంటంటే, వాడు వంట చేసాడు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాక ఏం తింటావో నాకు తెలియదు, మేమైతే పండ్లు అయిపోయింది, నాకు గొడవ లేదు, మళ్ళీ రేపు మధ్యాహ్నమే నా భోజనం. కానీ నాకు హక్కు లేదు, నువ్వు కూడా పండ్లు తినాల్సిందే, లేకపోతే నువ్వు కూడా బిర్యానీ తినాలి. అసలు నాకేం హక్కు ఉందమ్మా? నీ 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 యొక్క సిచ్యువేషన్ బట్టి నువ్వు టిఫిన్ తింటావో, భోజనం తింటావో, పండ్లు తింటావో, అది అప్ టు యూ కదా. అందరూ బిర్యానీ తినాలి ఆర్డర్ ఎత్తావు ఏంటి? వాళ్ళు ఆ టైపు. అందరూ దేవుణ్ణి మేం చెప్పిన పేరుతోనే పిలవాలి, మేం చెప్పినట్టే కొలవాలి అంటారు. ఇప్పుడు ఆ టోపీ ఎందుకు పెట్టాడు వాడు? ఎందుకు పెట్టాడు? ఆడిలో ఉండే పైశాచికత్వం. ఆ పైశాచికత్వం ఎందుకు వచ్చింది? వాడికి ఆ పుస్తకం నేర్పింది. వాడు పైన ఏం రాస్తాడు? పరిశుద్ధ, లోపలంతా అశుద్ధ. నువ్వు చదవగలవా? ట్రై చేస్తావా? ఏమన్నా? వద్దులేండి. మగవాళ్ళు కూడా చదవలేదు. ఆడవాళ్ళు కదా నాన్న, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కూడా చదవలేరు, అంత పనికిమాంది వాళ్ళ బుల్బుల్ బుక్. గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు కదా దేవుణ్ణి ఏ పేరుతోనైనా కొలవచ్చు అన్నది మన హిందూ మతంలోనే మనం చెప్తాము అని. అయితే హిందువుల్లోనే అటు జీసస్ కావచ్చు, ముస్లిం కావచ్చు, వాళ్ళని కూడా మనం కొలవచ్చు అని, అంటే అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పి పిల్లలకి నేర్పించాలి, ఆ మతం వేరు ఈ మతం వేరు అన్నది వద్దు అని చెప్పి పేరెంట్స్ నేర్పిస్తూ ఉంటారు. దీన్ని మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా. చెప్పు తీసుకుని చెప్పులు బయట ఆల్రెడీ చెప్పు పట్టుకుని జితేందర్ రెడ్డి సినిమా హాల్లో చెప్పు పట్టుకుని చూపించా. ఎవరన్నా చెక్కులేదు అంటే చెప్పు తెగుద్దని, అంటే ఆ చెప్పులు మార్చాం, కొత్త చెప్పులు వచ్చింది. కామనే, చెప్పులు అయితే కామన్. ఎందుకని? అబద్ధం కదా. ఇప్పుడు నువ్వు ఊరికే పోలిక కోసం చెప్తున్నా, నువ్వు ఇక్కడ నిలబడి అనుష్కను నిలబెట్టి మేమిద్దరం సేమ్ హైట్ అంటావా ఏంటి? అంటావా? అనలేను. ఎందుకనలేదు? నేను కాదు కాబట్టి కదా. 5,000 సమానమా? కాదు. అమ్మ బొమ్మ సమానమా? కాదు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? కాదు. నేను ఎందుకు చెప్పాలి? అబద్ధం ఎందుకు చెప్తాను బుద్ధి లేకున్నాను? కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా రాధా మనోహర్ దాస్ గారు చిచ్చులు పెడతా ఉంటారు మతాలకి, మనుషులకి అని అంటూ ఉంటారు. నిజమా అబద్ధమా? నిజమే మీరు అన్నది. నేను ఇదే టీవీ ఛానల్లో పబ్లిక్లో రోడ్డు మీద క్షమాపణ చెప్తాను కూడా చెప్పానుగా. మరి చెప్పించచ్చుగా. నువ్వు నాతో ఏం చెప్పావు అంటే నేను అనుష్క సేమ్ అయితే అని చెప్పావు. అయితే నుంచో అన్నా, అబ్బాయి నేను నుంచోను, నేను సేమ్ అయితే అంటున్నావు. ఇంకా నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు తెలియట్లే. ఇప్పుడు ఎప్పుడైనా ఈ పోలీసు వాళ్ళు అదేదో నోట్లో పెట్టి చెక్ చేస్తారే, బ్రీత్ అనలైజర్. దేనికి? మందు తాగారో లేదా, ఎంత రికార్డు అన్నది చెక్ చేస్తారు. వాడిని అడిగారు, నేను తాగలేదన్నాడు. అయితే నోరు తెరన్నారు, నోరు తెరవట్లేదు అంటే ఏంటి దాని అర్థం? తాగాడు. నువ్వు అన్ని మతాలు సమానం అన్నాను నిరూపించాలిగా. మరి చిచ్చి పడతా అంటే ఎలాగే? అది నేనంటుంది కాదురా వాళ్ళని. అయితే ఓకే. ఆన్సర్ లేని వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళు, అదే ఏదో స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి అలా వాగుతున్నారు వాళ్ళు కదా. ఇప్పుడు మీరు ఓసారి సెల్లో కొట్టండి, ఈ గొర్రెలకి లీడర్స్ వస్తారు. గొర్రెల లీడర్స్ అంటే ఎవరు? పాస్టర్స్, బాస్టర్స్, భూమి మీద పారాసైట్స్, ఏమాత్రం ఉపకారం. ఇలాంటి దరిద్రులకి జీతాలు ఇస్తాయి గవర్నమెంట్లు. ఇప్పుడు పూజారి ఉన్నాడండి, ఆశీర్వచనం ఏం చేస్తాడు? శతమానం భవతి శతాయుష్ పురుషేంద్రియం ఆయుష్యేవేంద్రియే తిష్టతి. 100 ఏళ్ళు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇది కదా దీవించడం. అవునా? మరి పాస్టర్ దీవించాలంటే ఏం దీవిస్తాడు? సర్వేజన సుగుణ భవంతులు అంటే నేను దీవిస్తారా? మా వాడి నామమున అంటాడు.
అవునా? మీకు తెలుసుగా ఇలా కామెడీ పీసులు ఇవన్నీ. ఎంత కామెడీ పీసులు అంటే మొన్న ఈ మధ్య ఒక వీడియో, నాకు కనబడుతుంది, నాకు కిడ్నీ కనబడుతుంది అంటాడు. కిడ్నీ కనపడడం ఏంటి? కిడ్నీలో రాళ్ళు. సారీ, కిడ్నీలో రాళ్ళు కనపడుతున్నాయి. ఇంకా ఇంకా ఏంటంటే అదిగో కిడ్నీ వేడెక్కుతుంది అంటాడు. కాదమ్మా, నేను అంతకుముందు గవర్నమెంట్లో చెప్పాను, గొర్రెల గవర్నమెంట్ కదా, వాళ్ళకి చెప్పాను. ఏం చెప్పానంటే, మీరు ఎంబీబీఎస్ చదవకూడదు ఎవడ ఆంధ్రప్రదేశ్లో. హాస్పిటల్స్ కూడా అవసరం లేదు. ఎందుకు వెళ్ళాలి హాస్పిటల్కి? హాస్పిటల్ ఎందుకు? ఒకడేమో కిడ్నీ బాగు చేసేస్తాడు, ఒకడు క్యాన్సర్ బాగు చేసేస్తాడు, ఒకడేమో విరిగిపోయిన చేతులు అతికించేస్తూ ఉంటారు. అవి సూపర్, అది వేరు. నేను చాలాసార్లు చెప్పాను, అద్భుతమైన మనవాడు బంగారు కొన్న. ఏంటి వాడు ఒకటి పుట్టోడున్నాడు, మా శ్యామ్ కిషోర్ అని. వాడైతే అసలు నేను ఈఎన్టీ హాస్పిటల్ అన్నీ తీసేయాలని చెప్పా. ఈఎన్టీ హాస్పిటల్ వేస్ట్. ఎందుకంటే అతను హైదరాబాద్లో ఉండి వీడియో కాల్లో ఏలూరులో ఉండే ముసలావిడికి, అమ్మ చెప్పు, ఏం పేరు ఆవిడ పేరు? అన్నమ్మ. అన్నమ్మ గారికి ఏంటి సమస్య? 40 ఏళ్ళుగా వినపట్టలేదు, చెవుల సమస్య. ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి, రా అన్నమ్మ గారి చెవుల మీద చేతులే అన్న చెవులు వేసిన తర్వాత ఆడేదో ఆ షరబా అని షర్బత్ ఏదో తిప్పిన తర్వాత ఇప్పుడు చేతులు తీసేయి, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అన్నాడు. వినపడుతుంది ఆయా అంటాడు. అదండి. కానీ నాకు తెలియగలుగుతున్నాను, వీడు వీడియో కాల్లో ప్రే చేస్తే 40 ఏళ్ళ నుంచి వినపడిన ఆవిడికి వినపడిపోతే ఈ ఈఎన్టీ వాళ్ళందరూ ఇంకెర్రగట్టుకు వెళ్ళాల్సిందేగా. దేనికంటున్నా ఈ చదువులు? ఇంకో జోక్ చెప్పనా, హైయెస్ట్ జోక్ చెప్పనా? కిడ్నీలు బాగు చేస్తారా? కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తుంటాయా? ఇది వీళ్ళందరికంటే హైలైట్ ఆడు ప్రవీణ్ గడ నడవనప్పుడు ఎవరు, నేను నీకు పరిగెడదామని ఉందా అంటాడు. నడుద్దామని ఉందా అండో ప్రతి ఓడిని పరిగెట్టిచ్చేవే. ఈడెవడు అంత పొడుగున్నాడు. ఏమైంది మీకు? మా తూర్పుగోదావరి జిల్లా. ఏమైంది? నేను 2 అంతస్తుల నుంచి పడిపోయాను. ఒక అంతస్తు కూడా కాదు, 2 అంతస్తులు పడిపోతే ఏమైంది? ఎముకలు పట్మని ఇరిగిపోయినాయి. ఎలా ఇరిగిపోయినాయి? పట్మని ఇరిగిపోతే రాత్రి ఇక్కడికి వచ్చాను, ప్రేయర్ చేశారు, పొద్దున్నకి అతుక్కుపోయినాయి. వెంటనే వెనకాల మేము వస్తుంది, అరేహా అది వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? పరిగెడదాం ఉంది. అది పరిగెడదాం అని ఈ ర్యాంప్ మీద పరిగెడతాడు ఈడు. వెనకాల సాంగ్ ఏంటి తెలుసా? చెరుకు తోటలో చేటల బియ్యం దువ్విచ్చి వెనకాల సాంగ్ ఇది. అసలు అది కాదు, ఎముకలు ఇరిగిపోతే అతుక్కుపోయి కిడ్నీలో రాళ్ళు బయటకు వచ్చేసి ఇంత పవర్ఫుల్ కదా, ఎయిడ్స్ బాగు చేసేస్తారు. ఇంకా గొప్పది ఏంటంటే, ఓ ముసలావిడ పాడిందిరా పాట, నాకు రాదు. ఏది సార్? ముసలావిడ భలే పాడిందిరా. అంటే అసలు పాట పాడకూడదుగా. రేసుకోబో ఆ పాటని ముసలావిడ పాడింది, భలే పాడింది. అసలు భలే పాడిందిలే ముసలావిడే. కానీ అసలు ఇలాగే ఇది రీసెంట్గా ఏసై మీద పాటలు చాలా వస్తున్నాయి, తెలుసును అని. అసలు ఆంటీ ఏంటి అసలు ఓ రేంజ్లో ఉంది, మామూలు కదా. దాని మీద రీల్స్ అద్భుతంగా చాలా బాగా చేస్తున్నారు. ప్రసన్న ఎవరికి ప్రసన్నత లేకుండా కాసేపు మొగుడు అంటది, కాసేపు బిడ్డ అని ఎర్రగడ్డ, వాడే నా మొగుడు వీడే నా మొగుడు అంటుంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, అమ్మ ఇన్ని రోగాలు తగ్గించేస్తారు కదా, పెద్ద రోగాలు తగ్గించేస్తారు. క్యాన్సర్లు, ఎయిడ్స్లు, కొన్ని ఇళ్లలో అయితే దోమలు రాకుండా ప్రే చేస్తే దోమలు రాకుండా, బొద్దింకలు రాకుండా, ఎలకలు రాకుండా. ఆయన దేవుడా లేకపోతే పారిశుద్ధ కార్మికుడు. పరిశుద్ధ గ్రంథం పారిశుద్ధ కార్మికం, ఇదే టైటిల్ మన వీడియోకే. పరిశుద్ధ గ్రంథం పారిశుద్ధ కార్మికుడు. వాడు పారిశుద్ధ కార్మికుడు, వాడు వాళ్ళ గాడ్డు. ఇంకందుకని ఇది ఎలకల్లో దోమలు అన్నింటినీ తరుముతుంటాడు. సరే, విషయం ఏంటంటే, ఇంత పెద్ద రోగాలు తగ్గిస్తారు కదా వాడు, వాళ్ళ గాడ్డు. వాడు వీళ్ళ కళ్ళజోడు తీయలేకపోతున్నాడు. కళ్ళజోడు లేకపోతే వీళ్ళ బతుక్కి ఒక్కడ కూడా బుల్బుల్ బుక్ చదవలేదు. వాటికన్నా ఇది చిన్నది కదా సార్. కాదమ్మా, ఇప్పుడు అంత పెద్ద రోగాలు బాగు చేయగలరు కదమ్మా. నువ్వు బుల్లెట్ నడపగలవు, స్కూటీ ఇస్తేనే గుద్దేసావు అని. నీకు బుల్లెట్ రాదని మాకు అర్థమైపోయిందిగా. సో కాబట్టి ఇదంతా ఓన్లీ హంబక్కు.
ఏ మనిషి అయినా దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఏ మతం వాడైనా పుడితే చస్తాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ప్రతివాడికి రోగం వస్తుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటాం. ప్రతివాడు ముసలుడు అయిపోతాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రంగు ఇయ్యచ్చు, అంగు చేయొచ్చు, కానీ చివరికి బొంగుల మీద పడుకోబెట్టి తీసిపోతారు కదా. కాబట్టి 4 కామన్ పాయింట్స్ భగవద్గీతలో చెప్పారు. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఎవరికైనా కామన్. పుట్టామంటే చావాలి, మధ్యలో రోగం తప్పదు, ముసలితనం తప్పదు. తిరుపతిలో వాళ్ళు అలా ఎందుకు చేశారంటే ఆ పనికి మాలిన పుస్తకం వాళ్ళకి ఎక్కింది. నేను కింద కామెంట్లో పెట్టాను, తిరుపతిలో పౌరుషం ఉన్న హిందువులారా, ఆ శాంతాక్లాజ్ అనే దరిద్రం బైబిల్లో లేదు. క్రిస్మస్ గురించి బైబిల్లో లేదు. డిసెంబర్ 25 గురించి బైబిల్లో లేదు. ఆడు పుట్టినట్టు ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేని, ఎథిక్స్ లేని, ఎపిక్స్ లేని దరిద్రం మనకెందుకు? నిరసన తెలపాలి అనుకుంటే, నేను ఇప్పుడు తిరుపతిలో లేను కదా, మరి హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఆ శాంతాక్లాజ్ అనే దరిద్రాన్ని, ఆ జోకర్ గాడి డ్రెస్ని అన్నమయ్య ముందు తగలెట్టండి అని చెప్పాను. కానీ అంత పిరికి వదవాలి కదా, జరగదు. ఇంకోటి గురుగారు, వరుసగా దేవాలయాలపైన ఈ ధ్వంసాలన్నీ అంటే జనాలు కొట్టుకునే వరకు ఆగిపోయి దేవుళ్ళ మీదకి తిరగబడుతూ ఉన్నారు. దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్నారు, లోపల ఉన్న విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఎక్కడ ఏ దేవాలయాలను కూడా వదలట్లేదు. ముఖ్యంగా ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అసలు ఎందుకు దేవుళ్ళ మీద పడుతున్నారు అంటారు? విషయం ఏం కాదు, చాలా చిన్న విషయం. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ చూసాం. అవును, హిందువుల్ని తరమడం, నరకడం, చంపడం, ఆడవాళ్ళని చేయడం. ఎప్పుడైనా హిందువులు తగ్గిన చోటల్లా ఆ రాజకీయాలు పెరుగుతాయి. అది కామన్. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు మన ఒక్కలమే చెబుతాం. ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా ఏ దేవుడిని ఇష్టపడతావు? శివుణ్ణి. అవునా? మేమెవ్వరం శివుణ్ణి నమ్మం. నీకేనీ ప్రాబ్లం లేదు. నువ్వు కూడా చెప్పగలవు, నేను నమ్మే శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పగలవు కదా. నేను కృష్ణుని ఆరాధిస్తా, నేను నమ్మే కృష్ణుని ఇతరులను ఆరాధించకపోయినా నాకే అభ్యంతరం లేదు, నేను చెప్పగలను. ఒకసారి చెప్పమను వాళ్ళని. మేము నమ్మే అల్లాని ఇతరులు పూజించకపోయినా పర్వాలేదు, మేము నమ్మే క్రీస్తుని ఇతరులు పూజించకపోయినా పర్లేదు, చెప్పను. మొత్తం 2 వ్యాపారాలు పడుకుంటాయి. చెప్పను. నువ్వు ఒక్కదానివే అబద్ధం ఆడతావు భూమి మీద. నువ్వంటే హిందువు. ఏమని? అన్ని మతాలు ఒకటే కదండి, అన్ని మత గ్రంథాలు మంచిగా చెబుతాయి కదండి. ఏదో ఒకసారి చెప్పించు, మొల్లాతో ఓసారి చెప్పించు, ఓ పాస్టర్తో. సత్యసాయిబాబా గారివి పాత వీడియోలు పెడుతున్నారు. అంటే రేపు క్రిస్మస్ అని చెప్పి, మీరు అల్లా అని పిలిచినా, యేసు అని పిలిచినా, రామ అని పిలిచినా, కృష్ణ అని పిలిచినా పర్వాలేదు, దేవునికి అనేక నామములు ఉన్నవి అని సత్యసాయిబాబా చెప్తున్నారు. ఇలా ఒకసారి చర్చిలో ఏదైనా ఒక చిన్న లెక్చర్ వినిపించు, ఒకసారి మసీదులో వినిపించు. ఇన్ని మాటలు ఎందుకు? మసీదులో రోజు 5 సార్లు ఏమవుతుంది? నమాజ్. నమాజ్ మీనింగ్ ఏంటి ఒకసారి కొట్టు, గూగుల్ తల్లిని అడుగు. అల్లాహు అక్బర్ ఇల్లిల్లాహు అంటే అర్థం ఏంటి? మనకేం తెలదు, వినేసేసి వెళ్ళిపోతుంటాం. అది ఏమన్నా పెడితే తినేసి వెళ్ళిపోతుంటాం. అది ఏమన్నా చేతికి అనేసి కూడా వెళ్ళిపోతారు. ఎవరు మారాలంటావు? ఈ అబద్ధాలు ఆడే బ్యాచ్ మారాలి. అందుకే నేనేమంటా అంటే, మీరు బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, రామాయణం చదవండి. ప్రపంచానికి ఏది మార్గదర్శకత్వం అది చూడండి. ఉదాహరణకి మీకు ఏది విచ్ ఈజ్ ఎగెనెస్ట్ హ్యూమానిటీ దాన్ని వదిలేద్దాం. ఒక బుక్ ఎందుకు ఉండాలి? గాడ్కి ఒక నేమ్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు నిన్ను మీ అమ్మ ఏమని పిలుస్తారు? గౌతు అని పిలుస్తారు. అవునా? మీ ఆయన ఏమంటాడు? గౌతు అనే అంటారు. పిల్లలు అమ్మ అంటది కదా. మీ ఫ్రెండ్స్ ఇంకోలా పిలవచ్చు, మీ బాస్ ఇంకోలా పిలవచ్చు. సేమ్ పర్సన్, అడ్రస్ ఇన్ డిఫరెంట్ నేమ్స్, ఇన్ డిఫరెంట్ వేస్. దీన్నే వేదం చెబుతుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒకటే సత్యం, బట్ కాల్డ్ విత్ మెనీ నేమ్స్. కానీ మూర్ఖులు, ఈ మూఢులు, ఈ అజ్ఞానులు, ఈ పిశాచ మతం వాళ్ళు, నో, దేవుడికి మేము బొడ్డుకోసం ఓ పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి, లేకపోతే నరకం, లేకపోతే నరుకుతాం. నరకం అంటే హెల్లో, లేకపోతే వీళ్ళు నరుకుతారు. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది చెప్పు? ఎందుకు పుట్టింది చెప్పు? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది చెప్పు? ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది చెప్పు?
దేవుడు లేడు అనే వాళ్ళతో సమస్య ఏం లేదు. వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. ఎక్కువ మంది దేవుడు ఉన్నారనే వాళ్ళేగా. కాబట్టి ప్రపంచం అంతా ఒక కుటుంబం కదా. దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఎక్కువ మంది కదా. అవును. ఇన్ని మాట్లాడింది నాన్న. గాజా, పాలస్తీనా, ఇజ్రాయిలు, ఆ గొడవ ఏంటంటే తెలుసా? వచ్చిన మతమే. ఏంటి ఆ మతం? మళ్ళీ అవన్నీ ఒకదానికి పుట్టిన మతాలు అవి. వాళ్ళ కామన్ ఒకటే, అబ్రహమిక్ రిలిజియన్స్ అంటారు. ఇంకోటి ఎప్పుడన్నా తెలుసా నీకు, ఈ చర్చిల్లో వీళ్ళకి రకాలు ఉన్నాయి. ఆర్సిఎం అని, క్యాథలిక్ అని. క్యాథలిక్ విన్నాను. క్యాథలిక్, రోమన్ క్యాథలిక్, ఆర్సిఎం అంటారు. ఇంకోటి ఏమో ప్రొటెస్టెంట్స్. వీళ్ళ చర్చికి వాళ్ళు, వాళ్ళ చర్చికి వీళ్ళు వెళ్ళరు. ఒకటికి 66, ఒకటి 72 బుక్కులు. ఒకటికేమో ఒక గాడు, ఒకటికి ఒక గాడు. జనాలకు రాడ్డు, చేసేది ఫ్రాడ్, మొత్తం బ్యాడ్. అందులోకి వెళ్తే మ్యాడ్. ఓకే, వీడి చర్చికి ఆడి వెళ్తే ఆడి చర్చికి ఈడు వెళ్ళడం. షియాల మసీదుకి సున్నీ వెళ్ళడు, సున్నీ మసీదు షియా వెళ్ళడు. ఇంక మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకే. మరి ఇప్పుడు పాకిస్తాన్లో బాంబు దాడిలో మసీద్ ధ్వంసం ఎవరు వేసారు? అక్కడ ఎవరు లేరుగా, అంత ముస్లిమ్సేగా. మరి బాంబు ఎవరు వేసారు? వాళ్ళే. కాబట్టి ప్రపంచంలో శాంతి అనేది ఎడారి మతాల వలన రాదు. ఎందుకని? వాళ్ళకి పడదు కదా. వాళ్ళకి పడదు కదా. మరి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మన ఆడపిల్లే ఉంది, బండి మీద వెళ్తుంది వాళ్ళ ఆయనతోనో వాళ్ళ నాన్నతోనో. ఎప్పుడైనా మసీదు కనపడింది అనుకో, చర్చి కనపడింది, మన ఆడపిల్ల ఏం చేయాలి చెప్పు? నువ్వు ఆడపిల్ల చెప్పు, ఏం చేస్తారు మామూలుగా? అంటారు ఫ్లయింగ్ కిస్ అని కాదు, సరదాగా అన్నాలే అమ్మా. నువ్వు చిన్నదానివేగా, బండి మీద వెళ్ళావు మీ నాన్నతో, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నువ్వు లైవ్ చూపిస్తుంది ఇంతేనా? ఇదేదో అంటారు కదా ఫ్లయింగ్. నేను సరదాగా ఫ్లయింగ్ కిస్ అంతేలే, నేను సరదాగా అన్నాను. అమ్మ ఇలా అంటారా? అంటారు. మన ఆడపిల్లే అంటారు అలాగా. మన ఆడపిల్ల మాత్రమే మసీదు చూసినా, చర్చి చూసినా, గుడి చూసినా ఓ ఫ్లయింగ్ కిస్ పడద్ది. దేవుడు అక్కడ కూడా ఉన్నాడు అని మనం ఫీల్ అవుతాం. కానీ ఈ మూర్ఖులు ఏమంటారంటే, నో, మీ గుళ్ళో ఉండే సాతాన్ అంటాడు, బొమ్మ అంటాడు, దెయ్యం అంటాడు. వీడు మళ్ళీ ఆరోగ్యమాత, వేలంగిని మాత, రెడ్ లైట్ మాత, రహదారి మాత. ఇప్పుడు విగ్రహారాధన చేసేవాడు నరకానికి వెళ్తాడని బుక్కుల్లో రాశారు, వాళ్ళ బుక్కుల్లో. అంటే అంతకుముందే విగ్రహారాధన ఉందని కదా. అవును. ఇవన్నీ మొన్న పుట్టినాయనే కదా. ప్రపంచంలో ఎక్కడైనా తవ్వు, బయటకు వచ్చేది ఓ శివలింగం, ఓ వినాయకుడు, ఓ విష్ణుమూర్తి, ఓ అమ్మవారు. ఇస్లాంకి సంబంధించి ప్రపంచంలో ఎక్కడ ఏం దొరకదో, చర్చి బైబిల్కి సంబంధించి ఏం దొరకదో, గట్టిగా అంతా కలిపి 2000 సంవత్సరాలు. మరి మనదో 1000 సంవత్సరాలు. పోనీ ఎక్కడైనా హిందువులు ప్రపంచంలో ఏదన్నా దేశానికి వెళ్ళి ఆక్రమించడం ఉందా? ఏదన్నా మసీదు, చర్చి తీసేసి గుడి కట్టడం ఉందా? ఉన్న గుళ్ళే చూసుకెళ్ళిపోతున్నాం మనం. ఏం పక్క వాళ్ళు ఏమంటారు, కబ్జా చేసేదో లేకపోతే లోపలికి వెళ్ళేంత ధైర్యం ఉందా అని అడగాలి ముందు మనం. మనకు ఆలోచన రాదు. అది నిజమే, ఆలోచన రాదండి, మనకు నేర్పలేదు. వాళ్ళ పుస్తకాల్లో నేర్పారు, అనుభవించు, ఆక్రమించు, అతిక్రమించు, అడ్డం వస్తే సంహరించు. అది వాళ్ళ మతం, వాళ్ళ పుస్తకం. అందుకని వాళ్ళ దాంట్లోంచి తయారవుతుంటారు తీవ్రవాదులు. అది వాళ్ళ పుస్తకం వాళ్ళకి నేర్పించింది. మనకి అది ఏం చెప్పారు? వైరాగ్యం అని ఉంది. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తుంటాం, తెలుసా నీకు? తెలుసుగా మన 26 క్వశ్చన్ వాళ్ళకి తెలదాం. లాస్ట్ టైం ఇచ్చారు అమ్మ. 26 క్వశ్చన్లో ఇక్కడ చోట మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎన్లో ఏమని చదువు అమ్మా? వైరాగ్యం తపస్సు గురించి మీ పుస్తకంలో ఏమి ఉంది? అసలు వైరాగ్యం అంటే తెలుసా? నీకే తెలుసు, వాళ్ళకేం తెలుస్తుంది? వైరాగ్యము అంటే అమ్మవారిని అన్నం తినే ముందు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అమ్మవారిని అడుగుతున్నా, అమ్మ మాకు అన్నం మాత్రమే కాదు తల్లి, ఓ అన్నపూర్ణ, సదా మా కోరికలన్నీ తీర్చేటువంటి ఓ తల్లి, మాకు జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఏమడుగుతుంది మనం? జ్ఞానాన్ని
వైరాగ్యాన్ని అడుగుతున్నావు. అదే మూర్ఖులు ఏం చేస్తారు? చర్చికి వెళ్ళి ఓ లార్డ్ గివ్ మై డైలీ బ్రెడ్ అంటాడు. హెడ్లెస్ ఫెలో బ్రెడ్ కోసమా అడగాల్సిందే? నిన్ను అడిగే వేసాడా ఈ రంగు? నిన్ను అడిగే ఇచ్చాడు ఈ ముక్కు లుక్కు ఈ హైటు? కాబట్టి దేవుడిని బ్రెడ్ అడగకూడదు హెడ్లెస్ ఫెలో. దేవుని జ్ఞానం అడగాలి, దేవుణ్ణి వైరాగ్యం అడగాలి. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే తిరుపతిలో అన్నమయ్యకి ఈ పనికి మాలిన కిస్మిస్ టోపి పెట్టారో వాళ్ళు కూడా హిందువులే. హిందువులు పుట్టిన వాళ్ళు కాదా ఏంది? ఇప్పుడు కలవర సతీష్ ఎవరు పుట్టాడు? హిందువులకే కదా సతీష్. ఏ ఊరు రత్నం తెలుసా నీకు? వాళ్ళ ఊరి నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. మా ఊరే అండి, పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు పిప్పర దగ్గర. ఇప్పుడు ఏమో మా ఊళ్ళో వాళ్ళ సొంత చిన్నప్పటి నుంచి ఆయన్ని పెంచిన వాళ్ళ బాబాయో ఎవరో వాళ్ళ పెళ్ళి ఏదో కార్యక్రమం చస్తే కూడా రాలేదు. ఆ ఊరు ఏదో అన్నాడు, నాకు సంబంధం లేనట్టు మాట్లాడతాడు అన్నారు. ఎవరో మెసేజ్ పెట్టారు. విషయం ఏంటంటే వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళేగా, బ్రిటిష్ వాళ్ళ వలన ఏం పుట్టలేదుగా. మూలం ఏంటి? మూలం ఇదేగా. ఎవడో గేలం అయితే ఎరిమేళంలా తయారయ్యారంతే. అనిల్ కుమార్ ఎవరు పుట్టాడు? ఎక్కడ వాళ్ళకైనా వీళ్ళ ఎప్పుడైనా వీళ్ళు దొరికితే నీకు కానీ మీ నాన్నగారి గురించి చెప్పండి అని అడుగు. మీ తాతగారు ఇప్పుడు నరకంలో ఉన్నారా లేదా అని అడుగు. ఆ పనికిమాల పుస్తకం ఏం చెప్పుద్దంటే, ఆ జాన్ బాబు అని ఒక అతనున్నాడు. ఓ సినిమా ఉంది, మా సినిమా పేరు తెలుదు కానీ దొంగలకే దొంగ గరాన దొంగ అని సాంగు. అలాగా గొర్రెలకే గొర్రె ఈ పెద్ద గొర్రె అన్నట్టు ఈ గొర్రె ఏమన్నాడంటే, మీ తాత మా తాత గాంధీ తాత ఏ తాత అయినా సరే మా పనికిమాల బుల్బుల్ బుక్ నమ్మితేనే స్వర్గం లేకపోతే నరకం. కానీ ఈ ముష్టి పుస్తకాలు ఎప్పుడు వచ్చినాయి? మొన్న వచ్చినాయి ఇవి. ఇప్పుడు ఇంత ముందు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు రతన్ టాటా గారు చచ్చిపోయారమ్మా. ఆయన ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాడమ్మా ప్రపంచానికి, మన దేశానికి. కరోనాలో కావచ్చు, మామూలు ఇప్పుడు కావచ్చు, ఆయన ట్రస్ట్ని ఎంత చేశాడు. ఇప్పుడు వీళ్ళ పనికిమాల మతం ప్రకారం నరకమే అంటాడు. లాంగ్ అంటే ఒక 3-4 ఏళ్ల క్రితం కరోనా టైంలో లలితక్క ఫోన్ చేసింది. లలితక్క అంటే గొర్రె, ఓకే, ఆడగొర్రె. ఈ ఫోన్ చేసింది. ఆ టైంలో ఆయన చనిపోయారు. ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే. నేను అడిగాను, అమ్మ మరి ఇప్పుడు ఆయన చనిపోయారుగా ఎక్కడికి వెళ్తారని. ఆయన మా పాటలు కూడా కొన్ని పాడారు కదా, అందుకని ఇప్పుడు వెయిటింగ్ హాల్లో ఉంటారంట. వెయిటింగ్ హాల్లో ఉంటారంట. ఇంకొకటి ఫోన్ చేశాడు, ఆడి పేరు పరమేష్. వాళ్ళ తాత కాశీ వెళ్ళి వచ్చాక వీడు పుట్టాడని పరమేష్ అని పేరు పెట్టాడు. ఇదేమో పొరంబోగు పాపేయాడు వీడు. ఎరా పరలోకం ఉందా అంటే, పరలోకం ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందన్నాడు. పరలోకం ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి? పిచ్చోళ్ళ గురించి వింటమే కానీ లైవ్లో చూడడం అదే అన్న. గొర్రెలు ఒక గొర్రె కాదమ్మా, ఈ ఆడపిల్లలు గట్టిగా 20-25 లోపు ఉంటారు. వీళ్ళందరూ ఏమన్నా అంటే నువ్వు నవ్వుతావు. వాడిపోక ముందే ఏంటిది అవన్నీ ఎక్కడ వినాలి మనం? చక్కగా ఇప్పుడే మీరు నత్పన్సెల్ సినిమా చూసారా? చూశాను. ఎన్టీఆర్ గారు ఫస్ట్లో ఎంత బాగుంటుంది. ఆవిడ గుళ్ళోకి వచ్చి జనని శివకామిని జయ శుభకారిణి, ఎంత అద్భుతం. అవునా? అలా కదా, అలా కదా, అలా కదమ్మా. చక్కగా అమ్మవారినో స్వామివారినో కీర్తించాలి. మన చాగంటి గారు చెప్తున్నారు, చెప్పుకోక తెలుసుకోక కానీ సరస్వతీదేవి పోతన ఇంటికి వచ్చి కంట నీరు పెట్టుకుని ఈ భాగవతాన్ని నువ్వు అమ్మేస్తున్నావా అంటే, అమ్మ కొంత భూమి కొరకో, కొంత ధనం కొరకో, కొంత బంగారం కొరకో ఈ భాగవతాన్ని నేను అమ్మా నీకు మాటిస్తున్నాను, ఆ కర్ణాటక కిరాత రాజులకు దీన్ని నేను అమ్మను, నువ్వు బాధపడకు, ఓ విష్ణువు కోడలా అని చెప్తారు. ఇన్ని భాషలు ఉంటే ప్రపంచంలో తెలుగు భాషలో రాయబడినటువంటి భాగవతాన్ని నువ్వు అమ్మద్దు అని అమ్మవారు ఏడిచింది అంటే తెలుగు వాళ్ళు ఎంత సంబరపడాలి, ఎంత గర్వించాలి.
ఇందాక కూడా నేను వెళ్తూ ఉంటే ఆ మెట్రో స్తంభాల మీద సి నారాయణ రెడ్డి గారు, కాళోజీ నారాయణరావు గారు, ఆయన పేరేంటి, మన కొమరం భీం, మళ్ళీ చాకల ఐలమ్మ, దాశరథి గారు, రామదాస్ గారు, పోతన గారు, ఈ తెలంగాణలో పుట్టిన గొప్ప గొప్పోళ్ళు. అలాంటి వాళ్ళకి వారసులం మనం. అందుకని ఈ గొర్రెలకి మనకి సంబంధం ఏంటి? ఈ దరిద్రం ఇది మనకెందుకు? నెత్తిన కొట్టేసుకుని ఏం సాధిద్దామని, ఏం అచీవ్మెంట్ ఉందని, ఏం నేర్చుకోవాలని? ఓ అమ్మ ఉందా, ఓ పద్ధతి ఉందా, ఓ పాడుందా? మొన్న పిల్లడు వీడియో పెట్టాడు, రాత్రి 11:45, 12 ఆ టైంకి ఆడపిల్లలు చిన్నపిల్లలు గెంతుతున్నారు. ఒక పాస్టరే చెప్పాడు, ఈ డిసెంబర్ 25కి వాళ్ళు దీనికి సంబంధం లేదని. మీకు చెబితే బాగుండదు. జనవరి 1 ఎందుకో తెలుసా? అసలు చెబితే బాగుండదు, కానీ చెప్పకపోతే మీకు తెలియదు. మామూలుగా వాళ్ళకి శరీరంలో భాగాన్ని కట్ చేస్తారు, సర్జరీ. వాళ్ళ శరీరంలో భాగాన్ని కట్ చేస్తారు. అలా ఈ పీసు బాబుకి కట్ చేసిన రోజే జనవరి 1. నా సొంతం ఏం కాదమ్మా, చరిత్ర. సో శరీరాన్ని అలా కట్ చేసుకుని, ఇంకా అది వాళ్ళ ఇష్టం అనుకోండి, అది వేరే కథ. కానీ అసలు ఈ కొన్ని మనం ఏం చెప్పడానికి కూడా బాగుండదు. వాడెవడో వాళ్ళ అమ్మనే ఏదో చేస్తే వాడు పుట్టాడంట, వాడి బర్త్డే అంట డిసెంబర్ 25. అమ్మరోజు, తమ్మురోజు అని ఏవో పేర్లు ఉన్నాయి. వాళ్ళ అమ్మనే వాళ్ళ అన్న ఏదో చేస్తే వీడు పుట్టాడంట, వాడు 25. అది డిసెంబర్ 25. ఇప్పుడు మనం ఆ కింద డబ్బులు ఉంటాయి చూడమ్మా, 90 లక్షలని చూడు కింద లాస్ట్లో చదువు. ఈ ప్రశ్నల్లో 50% ప్రశ్నలకు 50% ప్రశ్నలకు మీ సమాధానం చెప్పిన 90 లక్షల మీకు మేము ఇచ్చి మతం మారుతాము. ఓకేనా? నీ దగ్గర కంటెంట్ కరెంట్ ఉంటే ఏడిసర్లే. అలా వాళ్ళ నాన్న పేరు చెప్పలేరు వీళ్ళ బతుక్కి. ఆడెవడికి పుట్టాడో తెలదు, ఈడెవడికి పుట్టాడో చెప్పడాడు. కానీ గురుగారు ముఖ్యంగా ఎప్పుడూ కూడా హిందూ మతాన్ని కాపాడాలి, హిందువులు అసలు మేల్కొనండి, అవతల వాళ్ళు మనల్ని ఇట్లా చూడరు అని చెప్పి మీరు చెప్తున్నప్పటికీ హిందువులని చాలామంది ఇటువంటి క్రిస్టియన్వి ఇప్పుడు క్రిస్మస్ వస్తూ ఉందా ఫోటోషూట్లు అని చేస్తూ ఉంటారు, పిల్లలకి చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక క్రిస్మస్ ట్రీని పెట్టుకొని లైట్లు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్ ట్రీ అంటే ఏంటి? ఓ కొమ్మ తీసుకొచ్చి పెడదాం, అది ఎండిపోద్ది, దానికి లైటింగ్, అదేమో పెద్ద జ్ఞానం. తులసమ్మకి లైవ్లో నీళ్లు పోసి పచ్చగా, అదేమో అజ్ఞానం, అది మూఢత్వం. ఎందుకంటే ఇలాంటివి చూసేటప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. హిందువులు కూడా అంటే అది చేస్తూ ఉంటారు కదా. అవును, లేదు అందరూ హిందువులే, మధ్యలో ఇలా మారుతూ ఉంటారు. ఇప్పుడు అమ్మా బయట ఆటో ఉందమ్మా, ఈ అబ్బాయి పెయింట్ డబ్బా తీసుకెళ్ళి AUDA అని రాశాడు. అవుద్దా ఏంటి? అవదు. ఎట్లా అవుతుంది? ఆడి అవుద్దా? డాడీ వచ్చినా మోడీ వచ్చినా అది ఆటోయే, ఆడి అవుతుంది. అవునా? వీళ్ళు హిందువులే. వీళ్ళ మైండ్ దొబ్బి, అచ్చతెల్లో వీళ్ళ మైండ్ దొబ్బి వాడికి వాడు. అది మీరు ఆహనా పిల్లని చూసారా? చూసాను. అందులో ఈ కోట శ్రీనివాసరావు కోడిని అక్కడ ఏలాడదీసి తింటుంటే ఎవరక్కడ, నా గుర్రం ఎక్కడ ఉంది, నా మంత్రులు ఎక్కడికి వెళ్ళారని మెంటల్ దొబ్బుద్ది కదా ఆయన పాప. సేమ్ ఈ గొర్రెలంతా అదన్నమాట. అది వీళ్ళకి ఏ వాస్తవిక. ఇప్పుడు నేనేమంటా అంటే నమ్మకం అనేది వ్యక్తిగతం. ఈ పిశాచాలు ఏం చేస్తాయంటే మేము నమ్మాం, అందరూ నమ్మేయాలి. ఎందుకు అంటే మొత్తం ప్రపంచం అంతా గొర్రెలైపోవాలి. ఆడు చెప్తాడు, మీరు చూస్తారా, వాడి పేరు ఉపేంద్ర అమ్మా, వాడి పేరు ఉపేంద్ర. ఉపేంద్ర అంటే ఎవరి పేరమ్మా? హిందూ దేవుడి పేరు. త్రివిక్రముడు అంటే వామనుడి యొక్క అవతారం అమ్మా. వామనుడి యొక్క అవతారం నానా. వామనుడికి మరో పేరు ఉపేంద్రుడు. ఉపేంద్ర అని పేరు కలిగినటువంటి వీడు, ఉపేంద్ర పేరు కలిగిన వీడు దేశాన్ని 2 ముక్కలు చేసేయాలంటాడు. ఆడికి ఐడియా ఎలా వచ్చిందంటావు? ఎక్కడైనా హిందువు దేశాన్ని మొక్కలు చేయమని ఏ దేశంలో అయినా అన్నాడా? ఈ దేశాన్ని ఆల్రెడీ ఇస్లాం ప్రకారంగా ఓ పాకిస్తాన్ పుట్టించారు, ఓ బంగ్లాదేశ్ పుట్టించారు, ఓ ఆఫ్ఘనిస్తాన్ పుట్టించారు, ఇంకా ఊరూరు బోల్డ్ అని చిన్న చిన్న పాకిస్తాన్ బోల్డ్. ఎక్కడైనా హిందువులు కొత్త దేశాలు కానీ
పాత బస్తీలు కానీ పుట్టించారా? అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది? మనకేం చెప్పింది వేదం? సంగచ్చధ్వం సంవదధ్వం అని చెప్పింది. అంటే కలిసి నడుద్దాం, కలిసి ఉందాం, ఇది మనకి చెప్పింది. సర్వే జన సుఖనోబంధు చెప్పింది. ప్రపంచం అంతా ఒకే కుటుంబం, వసుదైవ కుటుంబకం. సో ఈ కాన్సెప్ట్లు ఇస్లాంకి క్రైస్తవానికి లేవు. ప్రపంచాన్ని రూల్ చేయి, వినకపోతే రూయించేయి, దానికోసం వాయించేయి, ఏదన్నా మూయించేయి, దేన్నన్నా ఆక్రమించేయి. ఇప్పుడు మల్కాజ్గిరిలో రిజిస్ట్రేషన్ లేవు తెలుసా నీకు? ఎందుకు లేవు తెలుసా? 750 ఎకరాలు అప్పుడెప్పుడు ఔరంగజేబు గుర్రాలు గడ్డి తినడానికి ఇచ్చాడంట. ఓకే ఏంటి ఓకే? అది మాకే. అలా ఎలా తీసుకుంటారు? అడుగు వెళ్ళి. నేను అడిగితే చెప్తారా గురుగారు? కాదమ్మా, ఇప్పుడు ఎప్పుడైనా బస్సులో సీటు కోసం ఎప్పుడైనా ఖర్చు వేసావా? వేయలేదు. నువ్వు చిన్నపిల్లవు. మరి మేమందరం సరే మీరు వేసారు నాన్న. మరి మేమందరం మరి కాలేజీకి స్కూల్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ విండో సీట్ కాదు, టైర్ మీద కాలు పెట్టి రాడు పట్టుకుని అక్కడ అలా కచ్చిఫ్ వేసి తర్వాత వచ్చి మనకు అదృష్టం ఉంటే కచ్చిఫ్ సీటు 2 దొరుకుతాయి. ఎవడో వాడితే పోద్ది వేరే కదా. కానీ వీళ్ళు లేట్ అయిపోయింటే బస్సు పైన దుప్పటేసి బస్సు మొత్తం మాదే, అదే ఒక బోర్డు అంటే చేయలే. ఏదో పెద్ద అదేదో రూల్ లాగా ఈ దేశానికి ఇస్లాంకే సంబంధం లేదు, ఈ ఊరు మాది, ఈ పొలం మాది, ఈ గుడి మాది. ఏంటి దాని అర్థం? ఆక్రమించడం. కాబట్టి మారాల్సింది ఎవరు? వాళ్ళు మారరు, వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు మారాలి. ఎక్కడ తింటున్నావు, ఎక్కడ కొంటున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు. ఇప్పుడు మనం నైవేద్యం పెట్టాలమ్మా. నైవేద్యం పెట్టే ముందు ఏం చేస్తాం? చేత్తో నీళ్ళు తీసుకుంటాం. ఓం అపవిత్రో వా సర్వావస్థాన్ గతోపి వా స్మరేత్ పుండరీకాక్ష సబాహ్యాభ్యాంతరశుచి సవై పుండరీకాక్ష శ్రీ విష్ణు అని నీళ్ళు చల్లుతాం. నీళ్ళు చల్లి మంత్రం చెప్పి కొన్ని ముద్రలు ఉంటాయి చేతులతో, అలా మంత్రోచ్చారణ చేసి గంట కొడుతూ నివేదన చేస్తాం. అది మన దృష్టిలో పవిత్రం, వాళ్ళ దృష్టిలో అదే వాళ్ళ పవిత్రం. ఇప్పుడు మారాల్సింది ఎవరు? నువ్వు కదా. కొన్నిట్లో ఉమ్ము, కొన్నిట్లో ఆ సూత్రం వాళ్ళ మూత్రం. వాళ్ళ తప్పే ఉంది, అది వాళ్ళకి టేస్టు. మొన్న మధ్య పానీపూరిలో ఉప్పు లేదు, వాళ్ళ పానీ కలిపి చేశారు. కానీ మారాల్సింది ఎవరు? ఇప్పుడు ఇందాక వస్తున్నాం, ఎక్కడో తినేస్తున్నారు. తినే ఎదవలంతా మన ఎదవలే. ఎక్కడ తినాలి, ఎక్కడ కొనాలి. అందుకని నేనేం చెప్తా అంటే, ఎక్కడో ఉపన్యాసంలో హిందీలో దేకండి లేదా తెలుగులో దేకండి, ఏది బెటరో మీరు డిసైడ్ అవ్వండి. హిందీలో దేకడం అంటే తెలుసా? చూడడం. తెలుగులో దేకడం అంటే కూడా మీకు తెలుసు. కాబట్టి ఎవరు మారాలంటే హిందువులే మారాలి ఈ భూమి మీద, అంతే. హిందువులు మారకపోతే ఇలాగే ఉంటుందమ్మా, అంతే. గురుగారు జర్నలిస్ట్ పైన ఎందుకు దాడి చేశారు? జర్నలిస్ట్ పైన ముఖ్యంగా మనం కేవలం మన మాటలేవు. సేమ్ ఇదేనా? మతం గురించేనా? అంటే అతను జర్నలిస్ట్ కాదు. టైటిల్ చూడలేదా నువ్వు? జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు, అది టైటిల్. చూడలేదు నువ్వు? చూస్తావా? ఒక్కరోజు 50-60 వేల మంది చూశారు. ఎందుకంటే గొర్రెది. ఓకే. వాడేమో వాట్సాప్లో గురువుగారండి ఎప్పుడు వింటావా? సరదాగా సరదాగా విను. ఏది ఇప్పుడు నేనేమంటా అంటే, నువ్వెవరు, ఏ టీవీ నుంచి వచ్చావు చెప్పావా? ఫోన్లో కూడా చెప్పావుగా. మా అసిస్టెంట్కి ఫోన్ చేసావు, ఎప్పుడు ఇస్తారు ఇంటర్వ్యూ అని అడిగావు. సరే నాకు కుదరడం లేదు, ఏదో సరే మార్నింగ్ రమ్మన్నాను, మార్నింగ్ కుదరదని మరి సాయంత్రం రమ్మన్నాం, ఏదో మరి టైం కుదరడం లేదు అప్పుడు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇస్తాం. ఇంకా రెండో ఫేజ్ లేదు కదమ్మా నీకు. అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నువ్వు ఒక ఫేజ్తో వచ్చావు. అతను ఎవరో నాకు తెలీదు. ఏం పేరు అంటే, గురుగారు అదేదో ఛానల్లో. సరే ఏదో ఒక జర్నలిస్ట్ పేరు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన పెట్టాడు ఛానల్, మీ ఇంటర్వ్యూ కావాలి. సరే కానీ అలాగే నేను మా అసిస్టెంట్ నెంబర్ ఇచ్చాను. సరే మాట్లాడు అన్నా. అతను ఫోన్ మీద ఫోన్ చేయడం, మెసేజ్లు పెట్టడం, ఎప్పుడు వస్తారు అనడం. సరే అన్నాను. కన్ఫ్యూజ్ అయిపోతుంది. చాలా బోల్డ్ గొర్రెలు కదమ్మా. గొర్రె ఇదిగో జర్నలిస్ట్ రూపంలో ఉన్న జంతువు, రైట్, ఇదే టైటిల్.
ఇతను చాలా వినయంగా నటిస్తూ మీలాంటి వారితో ఒక ఇంటర్వ్యూ చేయాలి స్వామి అన్నాడు. ఉందా అక్కడ పైన పైన రైట్ అన్నాడు కదా. ఎప్పుడమ్మా అది? నవంబర్ 24. నేను డిసెంబర్ 20నో ఎప్పుడో 19నో ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఎప్పుడు చేద్దాం అన్నాడు. మా అసిస్టెంట్ నెంబర్ ఇచ్చాను. తర్వాత విజయవాడ వస్తున్నారా గురువు గారు, మీతో ఇంటర్వ్యూ చేయాలి. ఇదిగో ఆమె 19కి మారిందా మళ్ళీ మీ షెడ్యూల్? సరే సరే ఓకేనండి, 19 సాయంత్రం పెట్టుకున్నాం. కానీ మంచి ఇంటర్వ్యూ అవ్వాలి ఇది గురువు గారు. మోడీ గారైనా దొరుకుతున్నారు కానీ మీరు దొరకట్లేదు గురువు గారు, అంత బిజీ అయిపోయారు. సో ఇలా మనం ఏమనుకుంటాం, మీలాగే ఒక అని అనుకుంటాం కదా. సో అతను వచ్చినప్పుడు అతనితో పాటు ఇంకో 4 గొర్రెలు వచ్చినాయి. ఏమన్నాను? 4 గొర్రెలు వచ్చాయి. నలుగురు వచ్చారు అనాలిగా. అన్ని మొఖాలు తెలిసిపోయినాయి, గొర్రెల మొఖాలు. అయినా కూడా సరే ఎవరిష్టం వాళ్ళది అని మనం ఏంటన్నా ఎంతమంది వచ్చారంటే ఏదో చూద్దామని వచ్చాను. సరే గొర్రెలు మనకు మొహం తెలిసిపోద్ది స్మెల్. సరే కూర్చోమన్నాం. తర్వాత ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు అందరికి బొట్లు పెట్టుకొని అన్నాం. బొట్లు పెట్టుకునేటప్పుడు నో అన్నాడు. బొట్టు పెట్టుకుంటే ఇంటర్వ్యూ ఇస్తా, లేకపోతే ఇవ్వనన్నాను. వాడికి దిక్కు లేదు, అందుకని పెట్టమని అన్నాడు. మీరు వీడియో చూడొచ్చు. పెట్టిన తర్వాత చెయ్యి ఇలా వెళ్ళడం, మళ్ళీ దించేయడం, ఇలా వెళ్ళడం, దించేయడం, ఇలా మొత్తం చేరుకున్నాడు. ఇది కొన్ని గ్రాములు ఉంటుందమ్మా, ఒక 1/2 గ్రాము, ఒక 1/2 గ్రాము ఉంటుందేమో. దానికి పెట్టుకోవడానికి ఏడ్చాడు. ఇది ఎవరి కొడుకు ఇతను? జాన్విశ్రీ కొడుకు కాదు, వెంకటేశ్వరరావు కొడుకు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే ముందు ప్రసాదం ఇచ్చాం. గొర్రె కదా, వాళ్ళు ఒళ్ళే రక్తం ఒకటి పిశాచాలు రక్తం ఒకటి తాగుతారుగా, ప్రసాదం తినరుగా. దాన్ని అక్కడ మెట్ల మీద పడేశాడు. అలా ఎందుకు పడేసామంటే, నేను తిన్నాను లేదు, నేను పడేయలేదు, అది పడిపోయిందన్న. మెట్ల మీద పడితే అలా కూర్చోబెట్టి ఉంటుందా, మెట్లంతా పడాలి. సరే వదిలేద్దాం, మీరు బలవంతంగా బొట్టిచ్చేచ్చారు అన్నాడు. అసలు నిన్ను రమ్మని ఎవడన్నాడు? నువ్వేనా? 1కి 10 సార్లు ఫోన్ చేసి వచ్చింది, నేను రమ్మని మేము అన్నావా? నువ్వే వచ్చావు, నువ్వు చెప్పాలి. ఏం చెప్పాలి? సార్ గొర్రెని బొట్టెట్టుకోను అని చెప్పాలి. నీకు నిజాయితీ ఉంటే ముందే చెప్పాలి. సార్ ఐఎమ్ సో అండ్ సో, మీరు ఇంటర్వ్యూ ఇస్తారా అని. నువ్వు జర్నలిస్ట్ రూపంలో వచ్చి జంతువులాగా తర్వాత వాట్సాప్లో నోటికొచ్చిందంతా వాగేసి కదా. అందుకని ఒక సైడ్ ఉండాలి. ఒకవైపు ఉండి ఇటుంటావా అటుంటావా. మళ్ళీనేమో అంబేద్కర్ వారసుడు. నువ్వు అంబేద్కర్ వారసుడు ఎందుకు అవుతావు? అంబేద్కర్ ఫు అని ఊసాడు ఎడారి మతాల మీద. గొర్రెలు ఎవరో అంబేద్కర్ పేరెత్తడానికి హక్కు లేదు. అంబేద్కర్ వారసుడు అంటే బౌద్ధం ఫాలో అవ్వు, అప్పుడు వింటాం కదా. నువ్వు కులం వాడేసేసుకుని సర్టిఫికెట్లోనేమో హిందూ వాడేసుకుని నీకు అంబేద్కర్ ఎందుకు? నీకు సిగ్గు లేకపోతే సరే. నేను అతను వచ్చిన వెంటనే చెప్పా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, ఇక్కడ 5-6 ఉన్నారు కదా. మొరాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ రిలీజియాసిటీ. ఆర్ యు అగ్రీ ఆర్ నాట్? డూ యూ అగ్రీ? మొరాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ రిలీజియాసిటీ. డూ యూ అగ్రీ ఆర్ నాట్? తెలుగు చెప్పనా? నీతి నియమములు మతము కంటే ముఖ్యము. ఒప్పుకుంటావా? ఒప్పుకో. మతం అనేది వ్యక్తిగతం. ఆనెస్టీ ద బెస్ట్ పాలసీ కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హానెస్టీ, వెదర్ యు ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఆర్ హిందూ, యు ఆర్ వేస్ట్. స్పష్టంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. నువ్వేం పెద్ద జర్నలిస్ట్ ముసుగులో వచ్చి ఏదో జంతువులా బిహేవ్ చేస్తే మరి రియాక్ట్ అవ్వకుండా ఏమవుతావు? ఫోన్ చేస్తున్నాను మీరు ఎత్తట్లేదు అంటాడు. ఎందుకు ఎత్తాలి? నువ్వు మనిషి అవ్వాలిగా, నువ్వు క్షమాపణ చెప్పాలిగా, నోటికొచ్చినట్టు వాగేవుగా. నువ్వు మారేవు, మనిషి అయ్యేవు అనడానికి నా అసిస్టెంట్ నెంబర్ పెడుతున్నా, అతనితో చెప్పించు అని నెంబర్ పెట్టాను. వాడు జన్మకి మారడం కాబట్టి జన్మకి ఇంక నాతో మాట్లాడే అదృష్టం లేదు వాడికి. ఓకే. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? హ్యుమానిటీ, మొరాలిటీ. రిలీజియాసిటీ నీ వ్యక్తిగతం కదా. భగవద్గీత మళ్ళీ ఆ రోజు నుంచి ఆయన మీ కాంటాక్ట్లో రాలా? కాదు, వాట్సాప్లోకి వస్తాడు. వాట్సాప్లో ఇవ్వాల్సింది ఇచ్చి తలిపేసేస్తాను.
నువ్వు మారిన తర్వాత రా అని చెప్తాను. వాడు మారడుగా. చెప్పారు కదా పాటలో, మారవు మారవు గొర్రెలు ఎన్ని చెప్పినా అవి మారవు. అదనమాట, మారవు ఈ గొర్రెలు ఏ నాటికి, అదనమాట. గురుగారు ఒక్కటే ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను మీకు. రీసెంట్గా అల్లు అర్జున్ ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం కదా, ఆ కుటుంబానికి సంబంధించి కూడా. అయితే ఇచ్చారా డబ్బులు? ఇవ్వలేదన్నారు. 10 ఇచ్చారు. 10 ఇచ్చారంట, ఇంకొక 15 ఆ టీం వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తామని అన్నారట. అయితే ఇలాగ అందరూ కూడా ఇలా సినిమాలకి వెళ్ళడం, ప్రీమియర్ షోలకి వెళ్ళడం, తర్వాత ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇండస్ట్రీ అంతా అతని గురించి మాట్లాడడం తప్ప వీళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడం, మొత్తం ఈ వ్యవస్థ గురించి ఏం చెప్తారు? బుద్ధి రావాలని చెప్తాం. ఏం చెప్తామమ్మా, ఏ ప్రయారిటీ అనేది ఒకటి ఉంటుంది కదమ్మా. ఇప్పుడు చూడు, మేము పొద్దున్న లేవాలి అని మాకు అటెన్షన్ ఎందుకుంది? ధనుర్మాసం, పొద్దున హారతి, తిరుప్పావై, ఓ లక్ష్యం ఉంది కదా. ఇంత పొద్దున్న లేచి ఈ చలికాలంలో స్నానం చేసి హారతికి వెళ్ళాలి, మాకు లక్ష్యం ఉంది. కానీ ఫ్యాన్స్ అనే వాళ్ళకి కొంచెం ఇంగితం అలాంటివి కూడా ఉండాలి. సినిమా అనేది సరదా, నాట్ ఏ దేశకార్యం కదా. మనకి హీరోలు అంటే నా దృష్టిలో రైతు హీరో, జవాన్ హీరో, సెలవులు లేకుండా పనిచేస్తారే పోలీసులు, వాళ్ళు హీరో. నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు, డాక్టర్లు, వీళ్ళు కదా హీరోలు అంటే. అంతేగా దొంగలు నిన్న విన్నాను, ఒక ఆయన చెప్పారు, ముఖ్యమైన ఆయన, ఎర్రచందనం అసలు ఎవరు ఇంట్లో పెట్టుకోకూడదు, చాలా అది మామూలుగా తగలబెట్టదు, అది చాలా ప్రమాదం, దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది అని చెప్పారు. సో అదంతా శేషాచలం అడవుల్లోంచి వస్తుంది, అదంతా స్వామివారికి సంబంధించింది. దాని మీద మనం పిచ్చి వేషాలు వేయకూడదు. అది ఏవో డైలాగులు, అది 7 కొండల్లో ఉన్నా ఎక్కడున్నా తెచ్చి ఇలాంటివి ఏవో మాట్లాడేడాలు, ఇవన్నీ ఇదంతా మన పైత్యాన సమయం. మనం ఎంతమ్మా, మనం లేకముందు తిరుమల ఉంది, మనం వెళ్ళాక తిరుమల ఉంటుంది. కాబట్టి వినయంతో ఉండాలి, వినయంతో ఉండాలి, అది ఎవరైనా. కాబట్టి ఏదో సినిమా వాళ్ళైనా బయట వాళ్ళైనా ఫ్యాన్స్ అయినా విషయంతో వినయంతో ఏదో నేర్చుకోవాలి జీవితంలో. కానీ అక్కడికి వెళ్ళి నేర్చుకునేది ఏముంటుందమ్మా, అంత అడవికి వెళ్ళి నేర్చుకోవడం. నేను అసెంబ్లీలో కూడా బాగా మాట్లాడారు, తెలంగాణ సీఎం చాలా బాగా మాట్లాడారు. నేను విషయం ఏంటంటే ప్రజలు కూడా అవేర్గా ఉండాలి. సినిమా చూడడం అనేది అదేదో అంబులెన్స్లో వెళ్ళాల్సిన పని కాదుగా కదా. సో కాబట్టి సినిమా వాళ్ళు వాళ్ళ వ్యాపారం, నీకేం పని? వాళ్ళ వ్యాపారం. 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలకే కొంటాం మనం, 11 రూపాయలు కొనం కదా. ఆ మాట అతనే చెప్పారు. చాలా మంచి. కానీ జనాలు మాత్రం కొనాలి, తప్పదు. అది వాళ్ళకి సంబంధించిన విషయం కదా. నీకు ఇప్పుడు నువ్వు ఇప్పుడు భోజనం చేస్తావా, టిఫిన్ చేస్తావా, పండ్లు తింటావా, పాలు తాగుతావా, అది అప్ టు యూ. సేమ్ అలాగే అది కూడా. కాబట్టి జనం మారితే చాలు, అంతా సెట్ అవుతుంది. అంత ఎవరైనా, ఒకళ్ళు రాజైనా ఒకళ్ళు బూజైనా జనాల చేతిలో ఉందమ్మా. మనం చూసాం, ఎలక్షన్స్లో చూసాం. సినిమా వాళ్ళలో కూడా చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళి కింద పడిపోయిన వాళ్ళని చూసాం. కాబట్టి జనాల చేతిలో ఉంది. జనాలు సరిగా ఉంటే అంత సెట్ అయిపోతుంది, వాళ్ళదే ఉంది. కానీ వాళ్ళకి పాపం పిల్లోడు బ్రెయిన్ డెడ్ అంత కిందకి దిగజారిపోయి సినిమాల కోసం కొట్టుకుని చచ్చిపోయి అంత ఉండకూడదు. చచ్చిపో, మీ అమ్మ కోసం చచ్చిపో, మీ నాన్న కోసం చచ్చిపో, దేశం కోసం చచ్చిపో, ధర్మం కోసం చచ్చిపో. సినిమా కోసం మాత్రం చచ్చిపోవద్దు, రెచ్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. For more videos like this, subscribe Big TV channel.